హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 వరల్డ్ కప్ 2026 సూపర్ ఎయిట్స్ మ్యాచ్ ప్రీ మ్యాచ్ అనాలిసిస్ చూద్దాం. సో ఈ వీడియో ఏంటంటే పవర్ బిఐ డాష్ బోర్డ్ ప్రజెంట్ చేస్తున్నాను. ఇది నా స్టూడెంట్స్తో కలిపి ఒక ప్రాజెక్ట్గా అయితే కంప్లీట్ చేసాం మేము. సో డెఫినెట్లీ మీరు కూడా ఇలాంటి డాష్ బోర్డ్స్ చేద్దాం అనుకుంటే కాంటాక్ట్ మీ. సో కింద నా ఫోన్ నెంబర్ ఉంది, ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను. సో మీరు కూడా డేటా అనలిటిక్స్ నేర్చుకుని పవర్ బిఐ స్కిల్స్ తెచ్చుకుని ఇలాంటి డాష్ బోర్డ్స్ అయితే డెఫినెట్లీ బిల్డ్ చేయొచ్చు. సో ఇదేంటంటే వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఇన్ 45 days ఆఫ్ ట్రైనింగ్ హీ ఈజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దిస్ అవుట్పుట్. సో మేము ఇద్దరం కలిపి అయితే ఇది చేసామన్నమాట. సో ఈ వీడియోలో ఏంటంటే అంటే ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అన్నది కాకుండా అసలు అనాలిసిస్ చూద్దాం. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ డేటా ఏం చెప్తుంది, ఎవరికి అడ్వాంటేజ్ ఉంది, ఎవరు స్ట్రగుల్ అవుతున్నారు, ఎవరు విన్ అవ్వచ్చు, అసలు ప్రిడిక్షన్స్ ఏంటి, అవన్నీ చూద్దాం మనం. ఓకే, సో ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో ఏంటంటే ఇలాంటి వీడియోస్ నాకు ఇంకా ఎక్కువ పెట్టడానికి నాకు మోటివేషన్ వస్తుంది అనమాట. సో నాకు కనుక 1000 ఫాలోవర్స్ కనుక 1000 సబ్స్క్రైబర్స్ వస్తే నేను మొత్తం నా పవర్ బిఐ కోర్స్ అంతా ఫ్రీగా యూట్యూబ్లో పెట్టబోతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్లీ. అండ్ ఇప్పటికే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో బ్యాటింగ్ పరంగా చూస్తే ఆన్ అన్ యావరేజ్ ఇండియన్ బ్యాట్స్మెన్ 34 రన్స్ చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్. సో సౌత్ ఆఫ్రికా 33 రన్స్, పెద్ద తేడా ఏమీ లేదు ఇద్దరికి. అండ్ స్ట్రైక్ రేట్లో కనుక చూసుకుంటే ఇండియా వే అహెడ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్. సో ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఏంటంటే వాళ్ళు స్ట్రైకింగ్ ఎట్ 160, వేరే సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ ఆర్ స్ట్రైకింగ్ ఎట్ 149. అంటే ప్రతి 100 బాల్స్కి 160 చేసే ఆస్కారం ఉంది ఇండియన్స్. అదే సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ అయితే ప్రతి 100 బాల్స్కి 150 అయితే స్ట్రైక్ చేస్తున్నారు. అండ్ బౌండరీ పర్సెంట్లో కూడా చాలా డిఫరెన్స్ అయితే లేదు. సో ఇద్దరు కూడా 14% బౌండరీస్ అయితే హిట్ చేస్తున్నారు రన్స్లో. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఇద్దరికి చాలా పోటాపోటీగా జరగబోతుంది మ్యాచ్. అండ్ ఒకసారి బౌలింగ్లో చూద్దాం. సో బౌలింగ్లో ఏంటంటే ఎకానమీ వచ్చేసి ఇండియాది కొంచెం బెటర్ ఉంది. లైక్ వెరీ స్లైట్లీ దే ఆర్ కన్సీడింగ్ బెటర్ రన్స్. సో ఏంటంటే 8 రన్స్ కన్సీడ్ చేస్తున్నారు, వేరే సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ వచ్చేసి 8.2. అండ్ దే ఆర్ టేకింగ్ 16 balls టు టేక్ ఏ వికెట్, వేరే సౌత్ ఆఫ్రికా టేకింగ్ 18 balls టు టేక్ ఏ వికెట్. అగైన్ ఇక్కడ కూడా పెద్ద తేడా లేదు. డాట్ బాల్ పర్సంటేజ్లో ఏంటంటే ఒక 44% వచ్చేసి ఇండియన్ బౌలర్స్ డాట్ బాల్స్ వేస్తున్నారు, అండ్ సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ వచ్చేసి 46% డాట్ బాల్స్ అయితే వేస్తున్నారు. సో మొత్తం బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో చూసుకుంటే స్లైట్ ఎడ్జ్ అయితే బ్యాటింగ్లోనే బౌలింగ్లోనే అయితే ఇండియాకే ఉంది. వెరాజ్ ఓన్లీ ఏరియా వేర్ సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ ఆర్ డూయింగ్ వెల్ ఈస్ లైక్ ఇన్ డాట్ బాల్స్. సో డాట్ బాల్స్ వేయడంలో ఇండియా కన్నా బెటర్ ఉంది. సో మిగతాదంతా కూడా ఇండియా డామినేట్ చేస్తుంది. సో ప్రిడిక్టెడ్ రన్స్ వచ్చేస్తాయి ఈ మ్యాచ్లోకి వచ్చేసి ప్రిడిక్టెడ్ రన్స్. సో ఈ ప్రిడిక్టెడ్ రన్స్ కూడా మనం అనలిటికల్ ఫార్ములాస్తో డిరైవ్ చేసాం. అసలు ఎలాగా వచ్చింది 193 అవన్నీ చేయాలంటే దానికి వేరే సెపరేట్ వీడియో చేస్తాను. బట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద డేటా, ప్యూర్లీ డేటా, ఇండియా ఆర్ ప్రిడిక్టెడ్ టు మేక్ 193 రన్స్ అండ్ సౌత్ ఆఫ్రికా ఆర్ ప్రిడిక్టెడ్ టు మేక్ 179 రన్స్. ఓకే, సో స్టేడియం స్టాట్స్ చూద్దాం ఇప్పుడు. సో ఈ స్టేడియంలో T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఇట్ ఈస్ హెవీలీ బ్యాటింగ్ ఫస్ట్ డామినేటింగ్ హియర్. సో ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దే ఆర్ విన్నింగ్ 10 out of 15 మ్యాచెస్ హియర్. అండ్ ఆల్సో ఈ స్టేడియంలో అహ్మదాబాద్ స్టేడియంలో నరేంద్ర మోడీ స్టేడియంలో వచ్చేసి యావరేజ్ స్కోర్ 173 రన్స్. సో దర్స్ అ పార్ స్కోర్ రిక్వైర్డ్ టు డిఫెండ్. సో ఎనీ టీమ్ హూ ఈస్ డూయింగ్ వెల్ అగేన్స్ట్ 180 or 185, దట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ చేజింగ్ సైడ్ టు మేక్ ఇట్. అలాగే ఒకవేళ 150s 160s ఉంటే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి చేజింగ్ అడ్వాంటేజ్. సో బేసిక్గా మొత్తానికి టీమ్ పెర్ఫార్మెన్స్ నుంచి నా ప్రిడిక్షన్ ఏంటంటే ఇండియా సపోజ్ టు మేక్ ఇఫ్ దే బ్యాట్ ఫస్ట్ బిట్వీన్ 180 to 195 రన్స్. ఒకవేళ సౌత్ ఆఫ్రికా కనుక బ్యాట్ ఫస్ట్ చేస్తే దే ఆర్ ప్రిడిక్టెడ్ టు మేక్ 165 to 180 రన్స్. ఓకే, సో ఇప్పుడు టీమ్ సమ్మరీ అయితే అయిపోయింది. లెట్స్ గో టు బ్యాటింగ్ కంపారిజన్. సో బ్యాటింగ్ కంపారిజన్స్లో మనకి ఏంటంటే వీ కెన్ సీ యావరేజ్ పరంగా చూసుకుంటే ఇషాన్ కిషన్ మనకు చాలా ఎక్కువ రన్స్ చేస్తున్నాడు, ఫాలోడ్ బై సూర్యకుమార్ యాదవ్. అండ్ స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఆర్ స్ట్రైకింగ్ ద బాల్ వెరీ వెల్.
అండ్ హిట్టింగ్ పరంగా చూసుకుంటే బౌండరీ పర్సంటేజ్లో అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో మొత్తానికైతే మన ఇండియన్ బ్యాటింగ్లో టాప్ 3 ఎవరంటే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్. దే ఆర్ ఓపెనర్స్ అండ్ 1 డౌన్. సో వీళ్ళే డామినేట్ చేయబోతున్నారు మన ఇండియన్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్కి. ఇఫ్ ఇండియా హ్యాస్ టు విన్, దీస్ 3 హ్యాస్ టు డూ వెరీ వెల్. ఓకే, నౌ సౌత్ ఆఫ్రికా సైడ్ చూద్దాం. సౌత్ ఆఫ్రికా సైడ్లో the best batsman who can score maximum runs here is David Miller, who is killer, and also the new gun Devil Berwis is striking the ball very well, and also Ryan Rickelton is hitting more boundaries. So South Africa ni winning team ga చూడాలి అనుకుంటే కనుక డేవిడ్ మిల్లర్, బెర్విస్, రేయన్ రికెల్టన్ బ్యాటింగ్లో అయితే చాలా బాగా రాణించాలి. ఇంకా బౌలింగ్ విషయానికి అయితే వచ్చేద్దాం. బౌలింగ్ విషయంలో ఏంటంటే జాస్ప్రీత్ బుమ్రా ఈజ్ ఓన్లీ కన్సీడింగ్ 7 runs per an over on an average with economy, అండ్ వరుణ్ చక్రవర్తి కూడా 7 runs తీసుకుంటున్నాడు, కుల్దీప్ యాదవ్ కూడా 7 runs. అండ్ బాల్స్ పర్ వికెట్, సో వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్ ఆర్ టేకింగ్ ఎవ్రీ వికెట్ ఫర్ 14 balls. అండ్ డాట్ బాల్స్లో అగైన్ జాస్ప్రీత్ బుమ్రా ఈజ్ లీడింగ్ అవర్ సైడ్. సో ఓవరాల్ చూసుకుంటే కనుక జాస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, దీస్ కెన్ డూ వెరీ వెల్ ఫర్ ఇండియన్ బౌలింగ్ లైనప్. అలాగే మనం సౌత్ ఆఫ్రికన్ లైనప్ చూసుకుంటే కనుక కేశవ్ మహారాజ్ ఈజ్ కన్సీడింగ్ వెరీ లెస్ రన్స్, అండ్ కార్బిన్ బోస్ట్ ఈజ్ టేకింగ్ వికెట్స్ ఫర్ ఎవ్రీ 14 balls, అండ్ మార్కో యాన్సన్ ఈజ్ డెలివరింగ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ డాట్ బాల్స్. సో ఇండియన్ బౌలర్స్ చూసుకుంటే కనుక జాస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి విల్ బి ద పిక్ ఆఫ్ ద బౌలర్స్. అండ్ సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ చూసుకుంటే కేశవ్ మహారాజ్, కార్బిన్ బోష్ అండ్ మార్కో యాన్సన్. సో వీళ్ళైతే బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ వ్యూ వచ్చేసి మ్యాచ్అప్స్. ఇది నా ఫేవరెట్ వ్యూ మొత్తం డాష్ బోర్డ్కి. సో ఇక్కడ మనకి డేటా ఏం చెప్తుంది, ఎవరు నగ్గచ్చు ఏంటన్నది చాలా క్షుణ్ణంగా చూద్దాం. సో ఏంటంటే అభిషేక్ శర్మ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ చూసుకుంటే హీ ఈజ్ నాట్ స్ట్రగ్లింగ్ అగేన్స్ట్ ఎనీ బౌలర్. సో ఆఫ్ కోర్స్ మార్కో యాన్సన్కి, ఈగీడీకి, కార్బిన్ బోస్కి వికెట్స్ అయితే ఇచ్చాడు, బట్ దట్స్ కామన్. హీ ద ఓపెనర్, వికెట్ అయితే తప్పకుండా పడుతుంది. బట్ చూడండి 45 balls 98 runs కొట్టాడు యాన్సన్కి, అండ్ ఈగీడీకి 25 balls 38 కొట్టాడు. బౌండరీస్ కూడా బాగున్నాయి. సో హైలీ లైక్లీ అభిషేక్ శర్మ ఇస్ గోయింగ్ టు క్లిక్ టుమారో. ఓకే, ఇషాన్ కిషన్ చూసుకుంటే కనుక రబాడాకి 43-70 అండ్ యాన్సన్కి 28 balls 38 runs చేశాడు. అండ్ ఇద్దరికి కూడా 2 times అవుట్ అయ్యాడు, అండ్ ఈగీడీకి కూడా అవుట్ అయ్యాడు. సో మోస్ట్ లైక్లీ ఇషాన్ కిషన్ విల్ ఫెయిల్ టుమారో, ఎందుకంటే ఓపెనింగ్ బౌలింగ్ లైనప్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ ఆర్ పికింగ్ హిస్ వికెట్ వెరీ కన్సిస్టెంట్లీ. అండ్ ఎక్సెప్ట్ కేశవ్ మహారాజ్ అయితే ఉతికి ఆరేసాడు. 25 balls 67 runs, 12 boundaries, ఒకసారి అయితే వికెట్ ఇచ్చాడు. బట్ హైలీ లైక్లీ ఇది కనుక చూస్తే ఈజీగా చెప్పొచ్చు, ఇషాన్ కిషన్ will fall to Rabada or Anson very early in tomorrow's match. ఓకే, నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ చూద్దాం. సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి 74 balls ఫేస్ చేశాడు ఫ్రమ్ రబాడా, అండ్ 131 runs చేశాడు, ఆల్మోస్ట్ డబుల్ రన్స్, అండ్ 19 boundaries అయితే కన్సిడర్ చేశాడు. బట్ అట్ ద సేమ్ టైం 4 times అయితే వికెట్ కోల్పోయాడు రబాడాకి. అండ్ ఎక్సెప్ట్ రబాడా, యాన్సన్కి, ఈగీడీకి అయితే ఉతికారేశాడు. 38 balls 62 runs, 26 balls 57 runs. బట్ సూర్యకుమార్ యాదవ్ రబాడాని కనుక దాటితే హీ విల్ బీ వెరీ అడ్వాంటేజ్ టు ఇండియా. బట్ రబాడా కనుక సూర్యకుమార్ వికెట్ తీయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ తిలక్ వర్మ. సో తిలక్ వర్మ వచ్చేసి యాన్సన్ అయితే ఉతికి ఆరేస్తున్నాడు. 63 balls 89 runs, 0 times అయితే అవుట్ అయ్యాడు. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. కేశవ్ మహారాజ్ అయితే స్ట్రగుల్ అవుతున్నాడు. 28 balls 56 runs అయితే కొట్టాడు, బట్ 2 times వికెట్ ఇచ్చాడు. ఈగీడీకి కూడా లైక్ బౌండరీస్ కూడా కొట్టలేదు, అలాగని చెప్పి వికెట్స్ కూడా ఇచ్చేస్తున్నాడు. సో తిలక్ వర్మ సౌత్ ఆఫ్రికాకి ఎగెనెస్ట్ డెఫినెట్లీ అయితే స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఇట్స్ గోయింగ్ టు బి తిలక్ వర్మ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు అయితే స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ హార్దిక్ పాండ్యాని చూసుకుందాం. సో హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చేసరికి రబాడాకి అయితే స్టాట్స్ ఓకే ఉన్నాయి. 55 balls 75 runs ఉన్నాయి. 3 times అవుట్ అయ్యాడు. అండ్ యాన్సన్ కూడా అవుట్ అయ్యాడు, ఈగీడీకి కూడా అవుట్ అయ్యాడు. సో హార్దిక్ పాండ్యా కూడా మరీ వన్ సైడ్ అయితే చేయట్లేదు. సో నాకు అభిషేక్ శర్మ
అండ్ సూర్యకుమార్ యాదవ్ తప్ప ఇండియన్ బ్యాటింగ్లో ఇంకెవరైనా సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ని హ్యాండిల్ చేయగలరా అంటే కష్టంగానే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే శివం దూబే కూడా చూసుకుందాం, పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. బట్ రబాడా అయితే ప్రతి ఒక్కరికి ఓచుకోత చూపిస్తున్నాడు. రేపు ఈ క్రికెట్ టీం ఇండియా కనుక నగ్గాలంటే రబాడాని కనుక దాటితే విజయం ఇండియాదే. అదే రబాడా కనుక ఇండియాని ముప్పు తిప్పలు పెడితే సౌత్ ఆఫ్రికాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి సౌత్ ఆఫ్రికన్ లైనప్ కూడా చూద్దాం. సో రికల్టన్ వచ్చేసి ఇండియన్ బౌలర్స్తో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. హర్షదీప్ సింగ్ అయితే 2 times వికెట్ ఇచ్చాడు, హార్దిక్ పాండ్యాకి 1 time ఇచ్చాడు, కుల్దీప్ యాదవ్ కూడా 2 times ఇచ్చాడు. అండ్ స్టాట్స్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. సో స్ట్రగుల్ అయితే పక్కా అవుతున్నాడు. అండ్ డీకాక్ స్టాట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అన్ని బౌలర్స్ని ఫేస్ చేయడానికి. 83, 68 హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి అందరినీ అయితే మంచిగా బౌండరీస్ కూడా కొడుతున్నాడు. బట్ హర్షదీప్ సింగ్కి 5 times వికెట్ అయితే ఇచ్చాడు. సరే రేపు డీకాక్ కనుక హర్షదీప్ సింగ్ని తట్టుకుని ఉంటే విజయం సౌత్ ఆఫ్రికా వైపే వెళ్తుంది. ఒకవేళ హర్షదీప్ సింగ్ కనుక డీకాక్ని కనుక ఎర్లీగా ఇంటికి పెవిలియన్ పంపిస్తే ఇండియా వైపుకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ చాలా మంచి మ్యాచప్ అయితే ఉంది. సో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎయిడెన్ మార్కారం కూడా చూడండి, హర్షదీప్ సింగ్కి 6 సార్లు వికెట్ ఇచ్చాడు, వరుణ్ చక్రవర్తికి కూడా 6 సార్లు వికెట్ ఇచ్చాడు. సో ఇది చూస్తే చాలా డెఫినెట్లీ ఎయిడెన్ మార్కారం కూడా పెద్ద స్టాట్స్ కూడా అంతగా లేదు, డెఫినెట్లీ పెద్ద ఫెయిల్యూర్ అవ్వబోతున్నాడు టుమారో మ్యాచ్లో క్లియర్గా తెలుస్తుంది. సో రికల్టన్ అండ్ ఎయిడెన్ మార్కారం కూడా ఫెయిల్ అవుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ట్రిస్టన్ స్టబ్స్కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అంత లేదు, యావరేజ్గా ఉంది. బట్ స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే హర్షదీప్ సింగ్ 41 balls 66 runs కొట్టాడు, ఒకసారి అవుట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్తో అయితే స్ట్రగుల్ అవుతున్నాడు ట్రిస్టన్ స్టబ్స్. బట్ నాట్ ఏ బ్యాడ్. సో 40 balls 2 times వికెట్ కోల్పోయాడంటే మిడిల్ ఓవర్స్లో వస్తాడు కాబట్టి. సో ట్రిస్టన్ స్టబ్స్ కెన్ బి హ్యాండీ ఫర్ సౌత్ ఆఫ్రికా, హీ విల్ మేక్ ఎ గుడ్ రన్స్. అండ్ డివాల్డ్ బెర్వీస్ కనుక చూసుకుంటే కనుక స్పిన్తో స్ట్రగుల్ అవుతున్నాడు తిను కూడా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్. బట్ ఇతని ఫామ్ అయితే రీసెంట్గా బ్యాటింగ్ కంపారిజన్లో చూద్దాం. డివాల్డ్ బెర్వీస్కి స్ట్రైక్ రేట్ చాలా హెవీగా ఉంది. అండ్ యావరేజ్ రన్స్ కూడా 35 runs దాకా చేస్తున్నాడు. సో బెర్వీస్ కూడా హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ డేవిడ్ మిల్లర్ చూసారా, హార్దిక్ పాండ్యాకి 8 times అవుట్ అయ్యాడు. వాట్ ఏ మ్యాచ్అప్ దట్ ఈస్. సో డెఫినెట్లీ డేవిడ్ మిల్లర్ కూడా రేపు ఫెయిల్ అవుతాడు. సో డేవిడ్ మిల్లర్ ఫెయిల్ అవుతున్నాడు, క్వింటన్ డికాక్ ఫెయిల్ అవుతున్నాడు. అండ్ రికిల్టన్ స్టాట్స్ అంత ఇంప్రెసివ్గా లేవు. అండ్ మార్కారం ఫెయిల్ అవుతున్నాడు. సో ఇది వచ్చి ట్రిస్టన్ స్టబ్స్ అండ్ బెర్వీస్. సో వీళ్ళిద్దరే సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియన్ బౌలింగ్ లైనప్ని కొంచెం కష్టపడేలా ఉన్నారు. సో ఓవరాల్ క్లియర్గా చూస్తే ఇండియాకి చాలా హెవీ అడ్వాంటేజ్ ఉంది. సో ఎందుకంటే వాళ్ళ రికార్డ్స్ బాగున్నాయి. సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు ఇండియన్ బౌలర్స్ తోటి. సో ఒక్కసారి నా ప్రిడిక్షన్స్ చెప్తే, సో ఇండియా విల్ విన్ ద మ్యాచ్. ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక 175 నుంచి 190 runs మధ్యలో చేస్తుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 165 నుంచి 180 runs చేస్తుంది. అండ్ బ్యాటింగ్లో వచ్చేసి ఇండియా తరపున వచ్చేసి డెఫినెట్లీ అభిషేక్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ విల్ బీ ద పిక్ ఆఫ్ మై ఇండియన్ బ్యాటర్స్. అండ్ సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్స్ వచ్చేసి ట్రిస్టన్ స్టబ్స్ అండ్ డివాల్డ్ బెర్వీస్. సో వీళ్ళిద్దరూ అయితే నా పిక్ ఆఫ్ ద బ్యాట్స్మెన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికన్ టీమ్. అండ్ ఇండియన్ బౌలర్స్ నుంచి వచ్చేసి హర్షదీప్ సింగ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఆర్ మై పిక్ ఆఫ్ ద బౌలర్స్. అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చేసి కగిసో రబాడా ఒక్కడే. సో సౌత్ ఆఫ్రికా నుంచి ఏమన్నా ఇండియన్ బ్యాట్స్మెన్ని తిప్పలు పెడదాం అనుకుంటే కగిసో రబాడా. సో చూద్దాం అగైన్. సో ఈ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా మనం డేటా బేస్డ్ చేసాం, నథింగ్ ఆన్ మై ఒపీనియన్. సో అలాగని చెప్పి డేటా బేస్డ్గా మ్యాచ్ విన్నర్ అయితే డిసైడ్ అవ్వలేడు. అలా అనుకుంటే మనం మ్యాచెస్ అన్ని గ్రౌండ్లో కాకుండా పవర్ బై డాష్బోర్డ్స్లోనే ఆడేసి మ్యాచ్ విన్నర్ డిసైడ్ చేయొచ్చు. సో ఇక్కడ గోల్ ఏంటంటే ఇదే స్టాటిస్టిక్స్, ఇదే డేటా ఇండియా టీంకి ఉంటుంది, సౌత్ ఆఫ్రికా టీంకి ఉంటుంది. సో దే విల్ ప్రిపేర్ అగైన్స్ దేర్ వీక్నెస్. సో రేపు ఫీల్డ్లో
వాళ్ళ వీక్నెస్కి ఎగెన్స్ట్గా ఎవరైతే పెర్ఫామ్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అండ్ ఒక 2% లక్ అయితే ఎవరికి ఉంటుందో వాళ్ళైతే విన్ అవుతారు మ్యాచ్ వచ్చేసి. సో అగైన్ ఇలాంటి డాష్ బోర్డ్స్ ఇంకా మీరు చేద్దాం అనుకుంటే, ఒకవేళ మీకు స్టెప్ బై స్టెప్ ఇందులో ఏంటంటే డేటా మోడలింగ్ ఉన్నది, పవర్ క్వెరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, డాక్స్ క్వెరీస్ ఉన్నాయి, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో అవన్నీ చేద్దాం అనుకుంటే కనుక మీరు డెఫినెట్లీ నా కోర్స్ అయితే జాయిన్ అవ్వండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇదిగో ఇక్కడ దీనికి డేటా మోడలింగ్ ఉంది, డేటా సెట్ చూస్తే అండ్ చాలా డాక్స్ మెజర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే మనం ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు నా నుంచి చూద్దాం అనుకుంటే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.